పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, మనందరం కూడా కోరుకునేది మన కుటుంబాలలోనికి దేవుడు రావాలి, మన గృహాలని దేవుడు దీవించాలి, మన గృహాలలో యేసయ్య నివాసం ఉండాలి. ఈనాటి వాక్యములో ప్రభు అంటారు, నా తండ్రి నేను పరిశుద్ధాత్మ మీ ఇంటికి వస్తాం, మీతో నివాసం ఉంటాం అని వాగ్దానం చేస్తున్నారు. యోహాను సువార్త 14వ అధ్యాయము 23వ వచనములో ప్రభు ఈ విధంగా పలుకుతున్నాడు. అందుకు యేసు ఇట్లు సమాధానమిచ్చను, నన్ను ప్రేమించువాడు నా మాటను పాటించును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, వాని యొద్దకు వచ్చును, వానితో నివాసముండును అని పలుకుతున్నాడు. నన్ను ప్రేమించువాడు నా మాటను పాటించును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, వాని వద్దకు వచ్చును, వానితో నివాసముండును. యోహాను 14:23. ఎంత చక్కని వాక్యం ప్రియులారా! యేసు ప్రభు స్వయంగా తండ్రి మీ వద్దకు వస్తాడు, మీతో నివాసం ఉంటాడు, మేము ప్రేమిస్తాడు. ఒక క్రైస్తవునికి ఇంతకంటే కావలసింది ఏమిటి? ఒక క్రైస్తవ కుటుంబానికి ఇంతకంటే కావలసింది ఏమిటి? దేవుడే స్వయంగా మన దగ్గరికి వస్తానని, మన కుటుంబాలలో నివాసం ఉంటానంటే మనకు కావాల్సింది ఏమిటి? ఒక పెద్ద పట్టణంలో ఒక మ్యూజిక్ కన్సర్ట్ జరుగుతుంది. కొన్ని వేల మంది శ్రోతలు కూర్చొని సిద్ధంగా ఉన్నారు. ఒక పాటగత్తె, ఒక సింగర్ అందరి ముందుకి వచ్చి చాలా వినసొంపుగా చక్కని పాట పాడింది. పాడి అయిపోయిన తర్వాత అక్కడున్న ప్రజలందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టారు. ఆమెను అభినందిస్తూ, ఆమె గాత్రాన్ని అభినందిస్తూ, ఆవిడ పాడినట్టు పాటని అభినందిస్తూ అందరూ కూడా కరతాళ ధ్వనులతో మారుమోగించారు. కానీ ఆ పాటగత్తె, ఆ సింగర్ కన్నీళ్లు పెట్టుకుంటా స్టేజ్ వెనక్కి వెళ్ళి కచ్చీపుతో కన్నీళ్లు తుడుచుకుంటుంది. ఏంటి ఇలా చేస్తున్నావు? ఆనందంతో చేస్తున్నావా? అందరూ నిన్ను అభినందిస్తున్నారని ఆనందంతో చేస్తున్నావా అంటే ఆ అమ్మాయి అన్నదట, లేదు లేదు, నా గురువు గారు నాకు సంగీతాన్ని పాట పాడటాన్ని నేర్పించినటువంటి నా గురువు గారు ఈనాడు శ్రోతలలో చివరన కూర్చొని ఉన్నారు. అందరూ చప్పట్లు కొట్టారు, కానీ నా గురువు గారు నాకు చప్పట్లు కొట్టలేదు. అంటే నేను ఆయనను తృప్తిపరచే విధంగా, ఆయన మెప్పుకోలు పొందుకునే అంతగా, ఆయనకు నచ్చే విధంగా నేను పాడలేకపోయానే అని నేను కన్నీరు కారుస్తున్నాను, బాధపడుతున్నాను అని చెప్పింది. ప్రియులారా, ఆ అమ్మాయికి ఆ రోజున అంతమంది చప్పట్లు వినబడలేదు. తనకు కావలసింది తనకు సంగీతాన్ని నేర్పించినటువంటి, పాట పాడటం నేర్పించినటువంటి తన గురువు గారి యొక్క అభినందన, తన గురువు గారి యొక్క అప్రిసియేషన్. వీరందరి చప్పట్ల కంటే కూడా ఆ గురువు గారి యొక్క అభినందన ప్రధానమైనది. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, లోకం మనల్ని చూసి సంతోషపడవచ్చు, లోకం మనల్ని చూసి మెచ్చుకోవచ్చు, లోకం మనల్ని చూసి శభాష్ అనొచ్చండి. కానీ ఈ రోజున మనందరి ప్రశ్న ఏమై ఉండాలి అంటే, నా దేవుడు నన్ను చూచి మెచ్చుకుంటాడా? నా దేవుడు నన్ను చూచి అభినందిస్తాడా? సంతోషిస్తాడా? ఆనందిస్తాడా? ఆత్మపరిశీలన చేసుకోవాలి. నిజమే, దేవుడు అంటున్నాడు, నేను నీ వద్దకు వస్తాను, నీతో నివాసం ఉంటాను, నిన్ను ప్రేమిస్తాను అంటున్నాడు. కానీ ప్రియులారా,
దేవుడు మన వద్దకి రావాలంటే, మనతో నివాసం ఉండాలంటే, మనల్ని ప్రేమించాలంటే మనం ఏం చెయ్యాలి? మనం ఏ విధంగా ఉండాలి? ఏ రీతిగా జీవిస్తే ఆ యేసయ్య, ఆ పరలోక తండ్రి, ఆ పరిశుద్ధాత్మ నా ఇంటికి వస్తారు, నా ఇంట్లో నివాసం ఉంటారు, నన్ను దీవిస్తారు. క్రైస్తవుడగా అయితే సరిపోతుంది అనమాకు, అనుకోమాకు, మోసం చేసుకోమాకు, అది సరిపోదు. ప్రభు ఏమంటున్నాడంటే, ప్రియులారా, నన్ను ప్రేమించువాడు నా ఆజ్ఞను పాటిస్తాడు, నా మాటను పాటిస్తాడు, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమిస్తాడు, వాని వద్దకు వచ్చి వానితో నివాసం ఉంటాడు. పరలోక తండ్రి పరిశుద్ధాత్మ యేసయ్య నిన్ను ప్రేమించి నీ వద్దకు వచ్చి నీ కుటుంబంలో నివాసం ఉండాలంటే నువ్వు మొట్టమొదటిగా చేయాల్సింది ఏమిటి అంటే, యేసయ్యను ప్రేమించాలి. ఏం చేయాలి? యేసయ్యని ప్రేమించాలి. యేసు ప్రభువును ప్రేమించటం అంటే ఏంటి? ప్రభు అంటున్నాడు, నన్ను ప్రేమించువాడు నా మాటలను పాటిస్తాడు, నా ఆజ్ఞలను పాటిస్తాడు. ప్రియ దేవుని బిడ్డ, నీ ఇంటికి యేసయ్య రావాలా? నీ దేవుడు నీ ఇంటికి రావాలా? పరిశుద్ధాత్మ నీ గృహంలో నివసించాలా? అందరం తలలూపుతాం. కావాలని, రావాలని, నివాసం ఉండాలని, దీవించాలని అందరం ఆశపడతాం. కానీ ప్రభు అంటున్నాడు, నేను నీ ఇంటికి రావాలి అంటే నువ్వు నన్ను ప్రేమించాలి. ఇక్కడ ప్రేమించటం అంటే నా మాటలను పాటించాలి. ఎండాకాలంలో ఉన్నాం, పెళ్ళిళ్ళ కాలం, ఎక్కువగా పెళ్ళిళ్ళు జరుగుతాయి. ప్రతి వివాహములో కూడా ఆ వధూవరులిరువురు కూడా ఒకరితో ఒకరు ఒక ప్రమాణపూర్వకమైన మాట చెప్తారు. కష్టములోను సౌఖ్యములోను, వ్యాధిలోను సంతోషములో కూడా. ఏమంటారండి? కష్టములో సుఖములో, వ్యాధిలో సౌఖ్యములో నేను నీకు తోడుగా ఉంటాను అని ఒక వాగ్దానం చేస్తారు ఒకరికి ఒకరు. పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తెతో, పెండ్లి కుమార్తె పెండ్లి కుమారుడితో. ప్రేమ, ప్రేమించటం అంటే ఏంటి? అది పెదాలతో చెప్పేది మాత్రమే కాదు, అది క్రియల ద్వారా చూపించాలి. పునీత గ్రెగరీ ద గ్రేట్ పాపు గారు ఏమంటారంటే, ప్రేమకు సాక్ష్యం కార్యాలు, ప్రేమకు సాక్ష్యం నువ్వు చేసే పనులు, ప్రేమకు సాక్ష్యం నువ్వు చేసే క్రియలు. ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నావు అంటే ఎన్నో క్రియలు చేస్తావు. పెళ్ళయ్యే వరకు మాత్రం కాదు, మెచ్చుకునే వరకు మాత్రం కాదు, కొంతమంది వలలో పడే వరకు మాత్రం కాదు, ఆ మరణాంతం వరకు కూడా, మరణించే వరకు కూడా అది నిజమైన ప్రేమ అవుతుంది. లేకపోతే అది అట్రాక్షన్ మాత్రమే అవుతుంది, ఇన్ఫాక్చువేషన్ మాత్రమే అవుతుంది, మోసం అవుతుందండి. ఇట్ విల్ బికమ్ ఎ చీటింగ్. దెర్ ఈస్ నెవర్ లవ్. ప్రేమ లేదు అక్కడ. ఆ త్యాగం, ఒకరి కోసం ఒకరు జీవించటం, కష్టములో సుఖములో, వ్యాధిలో సౌఖ్యములో ఉండడం. ప్రభు విషయములో కూడా అంతే. నన్ను ప్రేమించువాడు అంటే, నువ్వు యేసయ్యను ప్రేమిస్తున్నావు అంటే జ్ఞానస్నానం పొందినంత మాత్రాన కాదది, మనం జీవించాలి. నన్ను ప్రేమించువాడు నా ఆజ్ఞలను పాటిస్తాడు. ఈ మాటను ప్రభువు చాలాసార్లు చెప్తారండి. మత్తయి శుభవార్తలో 7వ అధ్యాయంలో మనం చదువుకుంటామండి. ప్రభువా ప్రభువా అనువాడు పరలోక రాజ్యమున ప్రవేశించడో. మత్తయి శుభవార్త 7వ అధ్యాయం 21వ వచనములో, ప్రభు ప్రభు అని నన్ను సంబోధించు ప్రతివాడు పరలోక రాజ్యమును ప్రవేశించడు, కానీ పరలోకమందల నా తండ్రి చిత్తాన్ని అనుసరించువాడే, వర్తించువాడే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడు. ఈనాడు సువిశేషములో దేవుడు మన వద్దకు రావడానికి ఇష్టపడుతున్నాడు.
మనం ఏ రీతిగా ఉంటున్నాం? ఆశ్చర్యం ఏంటంటే 2 వాక్యాల ముందు కూడా మరొకసారి అదే మాట అంటాడు. యోహాను 14:21 నా ఆజ్ఞలను స్వీకరించి పాటించువాడే నన్ను ప్రేమించువాడు, నన్ను ప్రేమించువాడు నా తండ్రి మూలమున నా తండ్రి వలన కూడా ప్రేమించబడతాడు. ప్రియులారా, యోబు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం చదువుకోండి. యోబు గురించి సైతానుతో మాట్లాడుతూ దేవుడేమన్నాడండి? నా సేవకుడైన యోబును చూచితివా? నీతిమంతుడు, ధర్మాత్ముడు, దైవభక్తి కలిగినటువంటి వాడు చెప్తా ఉన్నాడు. దేవుడు యోబును ప్రేమించాడు. కారణం, దేవుని చిత్తానుసారముగా జీవించాడు. ప్రభు అంటున్నాడు, నా తండ్రి నీతో ఉంటాడు, నిన్ను ప్రేమిస్తాడు, నీ వద్దకు వస్తాడు, నీతో నివాసం ఉంటాడు. కొదువ లేదు. ఆయన మన వద్దకు వస్తే, మనతో నివాసం ఉంటే మన కొదువ లేదు. కానీ ఒకే ఒకటి అడుగుతున్నాడు దేవుడు, యేసయ్య మనల్ని, మరి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమించటం అంటే పెదవులతో ప్రేమ కాదు. నన్ను ప్రేమించువాడు నా ఆజ్ఞలను పాటిస్తాడు, నా క్రియలని పాటిస్తాడు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ప్రియులారా, యేసయ్య చాలామంది ఇళ్లకు వెళ్ళాడు. లూకా సువార్త 19వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం చదువుకుంటే, యేసు ప్రభు జక్కయ్య ఇంటికి వెళ్ళాడు. జక్కయ్య ఏం చేశాడు? ప్రభువా, నేను ఎవరికైనా కానీ ద్రోహము చేస్తే, అన్యాయము చేస్తే వారికి తిరిగి చెల్లిస్తా, రెట్లుగా చెల్లిస్తా, సగాన్ని పేదలకిస్తా. ఇది దేవుని ప్రేమించటం అంటే మారు మనసు, హృదయ పరివర్తన, దేవునికి ఇష్టమైన రీతిగా జీవించటం. మారిపోయాడు అతడు. అది ముందుగానే గ్రహించిన యేసయ్య జక్కయ్య ఇంటికి వెళ్ళాడు. అవును ప్రియులారా, యోహాను సువార్త 2వ అధ్యాయంలో కానాపల్లి పెళ్లికి వెళ్ళాడు. వారు ఆహ్వానించారు. అదేవిధంగా ప్రియులకు దేవుని బిడ్డలారా, దర్శన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనములో, నేను హృదయ ద్వారము చెంత నిలబడి తలుపు తట్టుచున్నాను. కొద్దిగా జాగ్రత్తగా వినండి. ఎవడేని నా స్వరమును విని తలుపును తెరిచినా, వినండి జాగ్రత్తగా, చాలా ముఖ్యమైన మాట. చాలాసార్లు ఈ మాటను మనం పట్టించుకోం. దర్శన గ్రంథం 3వ అధ్యాయంలో 20వ వచనంలో, వినుము, మొదట ఏం మాట వస్తుంది? వినుము, నేను హృదయ ద్వారము వద్ద నిలిచి తలుపు తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరమును విని తలుపు తెరిచిన లోనికి వత్తును, వానితో భుజింతును, అతడు నాతో భుజిస్తాడు. ఏమంటున్నాడు? నా స్వరాన్ని వింటే. ఇక్కడ వినడము అంటే పాటించటం, వినడము అంటే ప్రేమించటం, వినడము అంటే ఆ వాక్యానుసారముగా జీవించటం. ప్రియ దేవుని బిడ్డ, మంచిదే కోరుకోవటం, తప్పులేదు. నేను కోరుకోవాలి, నువ్వు కోరుకోవాలి, అందరం కోరుకోవాలి. యేసయ్య నా ఇంటికి రావాలి, బోర్డులు పెట్టుకుంటాం కదా, ఈ గృహమునకు అధిపతి యేసే. మంచిది, చాలా మంచిది. యేసయ్య నా ఇంటికి రావాలి. ఈ మధ్యకాలంలో ఒక చిన్న పాట, ఒక చిన్న పిల్లవాడి గొంతుతో, యేసయ్య మా ఇంటికి రావా, యేసయ్య మా ఇంటికి రావా అని అడుగుతున్నాడు. ఈనాడు ప్రభువుని అడుగుతాం, యేసయ్య మా గృహాలలోనికి రండి, మా కుటుంబాలలోనికి రండి, మా బ్రతుకులలోనికి రండి. ప్రియులారా, ఎంతోమంది బిడ్డలు ఈ మధ్య కాలంలో నాతోటి సైతాను చేత పీడించబడుతున్నాం, దబ్బర శక్తుల చేత మేము పీడించబడుతున్నాం, భయంకరమైనటువంటి వేదనలో ఉన్నాం, భయంలో ఉన్నాం అని చెప్తున్నారు. వాటికి లొంగకండి, వాటికి బానిసలు కాకండి. నువ్వు నమ్ముకున్న దేవుడు శక్తిమంతుడు. ఆయనని నీ ఇంటిలో నివాసం ఉండేటట్లుగా చేసుకో. ప్రభు ఒక ఉపమానాన్ని చెప్తారు.
దేవుడు లేని చోట ఖాళీగా ఉండదు, దెయ్యం ఉంటుంది. దేవుడు నివాసం ఉండని చోటులో ఖాళీగా ఉండదో, చెడు ఉంటుంది, సైతానుడు ఉంటాడు. నీ గృహాన్ని ప్రభువుతో, ప్రభు ఆత్మతో, పరలోక తండ్రితో నింపుకో బిడ్డ. దేవుడు నిన్ను దీవిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమామయుడా, నీకు స్తోత్రాలు, వందనాలు. ఈనాడు వాక్యమంతా కూడా నీవు మా ఇంటికి రావాలని, మాతో ఉండాలని, మమ్ము ప్రేమించాలని ఆశపడుతున్న దేవుడు అని మాకు నేర్పించాం. మీకు స్తోత్రాలు. మేము చేయాల్సిన ఏకైక కార్యం నిన్ను ప్రేమించి నీ వాక్యానుసారముగా జీవించాలి అంటున్నావు. తండ్రి, మాకు శక్తినివ్వండి, మాకు ఆ బలాన్నివ్వండి. లోకానికి లొంగకుండా, పాపానికి లొంగకుండా, చెడుకు లొంగకుండా నిన్ను మాత్రమే అంటిపెట్టుకొని నువ్వు పలికినట్లుగా పరలోకమందున్న మీ తండ్రి పవిత్రుడైనట్లే మీరును పవిత్రులై ఉండండి అని పలికినట్లుగా మేము కూడా నీ వాక్యానుసారముగా జీవిస్తూ, పవిత్రంగా జీవిస్తూ, నిన్ను ప్రేమించులాగన, నీ తండ్రి చేత ప్రేమించబడులాగన, మా గృహాలలోనికి నీ తండ్రి మా తండ్రి వచ్చులాగున, మమ్ము దీవించులాగున మాకు సహాయం చేయండి. ఎన్నో కుటుంబాలు, ఎందరో బిడ్డలు ఈ రోజుల్లో అడుగుతున్నారు, అయ్యా మా కుటుంబాలు సాతాను చేత పీడించబడుతున్నాయి, చెడు చేత పీడించబడుతున్నాయి, చీకటి శక్తుల చేత పీడించబడుతున్నాయి, విడుదల మాకు కావాలయ్యా, విమోచన మాకు కావాలయ్యా అని అడుగుతున్నారు. దేవా, అటువంటి కుటుంబాలను మీరు సందర్శించండి. మీ మహాశక్తితో, మీ పరిశుద్ధాత్మ శక్తితో ఆ తంత్రోపాలను పారదోలని విడుదల ప్రసాదించండి, విమోచన దయచేయండి. అనారోగ్యాలతో, వ్యాధులతో కునారిల్లుతున్న బిడ్డలను మీ గాయపడిన హస్తముల నుండి పరిశుద్ధ రక్తముతో కడగండి, కట్టుకట్టండి, స్వస్థపరచండి, దీవించండి. కుటుంబాలలో శాంతి లేక, సమాధానం లేక, చిన్నాభిన్నమైపోతూ కలతలతో ఉన్న కుటుంబాలను మీరు సందర్శించండి ప్రభువా. నీ శక్తిని ప్రతి కుటుంబం మీద నీ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని కుమ్మరింపచేయండి. ఎంతోమంది బిడ్డలు ప్రభువా ఆర్థిక ఇబ్బందుల గురించి, గర్భఫలాన్ని గురించి, సమస్యలను గురించి, మరి ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఎంతోమంది ఎంసెట్ రాసే పిల్లల కొరకే ప్రార్థన చేయమని, పూజలు అర్పించమని అడుగుతున్నారు. ఎంతోమంది తల్లులు, తండ్రులు ప్రభువా ఇదిగో పోటీ పరీక్షల కొరకై, అదేవిధంగా నీట్ పరీక్ష కొరకే ప్రత్యేకంగా ఈ మధ్యకాలం రాసినట్టు పిల్లల కొరకే ప్రార్థించమని వేడుకుంటున్నారు. దీవించండి ప్రభువా, ఆశీర్వదించండి నాయన. వివిధ పోటీ పరీక్షల కొరకే సిద్ధపడుతున్న బిడ్డలకు ఆ పట్టుదల, ఆ శక్తి దయచేయండి. కొంతమంది పిల్లలు 10వ తరగతిలో ఫెయిల్ అయినందుకు గాను చేయకూడనటువంటి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ప్రభువా. వారికి ధైర్యాన్ని ఇవ్వండి ప్రభువా, శక్తినివ్వండి, ప్రోత్సహించండి. జీవితంలో చదువు ముఖ్యమే, కానీ మార్కులు కొన్ని సందర్భాలు రాకపోయినా కానీ జీవితాన్ని అంతం చేసుకోకూడదో, వేరే మార్గాలు ఉన్నాయి అనే సత్యాలని వారికి నేర్పించండి ప్రభువా. ఈనాడు ప్రత్యేకంగా ప్రభువా ఈ పరిచర్య ఆగకుండా ముందుకు వెళ్ళటానికి ఎవరైతే సహాయాన్ని అందిస్తున్నారో వారిని దీవించండి ప్రభువా. మనాదురైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియులారా, మీకందరికీ ఒక మనవి. 2 సంవత్సరాల క్రితం ఈ యూట్యూబ్ మినిస్ట్రీ కోసం ఒక పెద్ద ఫోన్ తీసుకోవటం జరిగింది. కెమెరా బాగుండేటువంటి ఫోన్, S24 అల్ట్రా. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటిది అదే ఫోను, కానీ అది నిదానంగా బ్లర్రింగ్ రావటం జరుగుతుంది. చాలా కష్టమవుతుంది ఎడిటింగ్లో, ఎందుకంటే కెమెరా అంత క్లారిటీ రావడం లేదు. మీలో ఇష్టమైనటువంటి వారు ఎవరిని బలవంతం లేదండి, ఇది ఒక దాని విషయం మాత్రమే అడుగుతున్నాను. S26 అనేటువంటి కెమెరా బాగుండేటువంటి ఫోన్ కొనాలి అనండి ఆలోచన ఉంది. ఎడిటింగ్ చేసే కుర్రవాడు కూడా బ్లర్రింగ్ వస్తుందని చెప్తున్నారు. సుమారుగా 1,30,000 అవుతుందని చెప్తున్నారు. ఈ పరిచర్యలో సహాయంగా తోడుగా ఉండాలి అనుకునేటువంటి వారు మీ సహాయాన్ని పంపించండి. తప్పనిసరిగా మీ సహాయాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పటికే
ఈ ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి, ఎడిటింగ్ కోసం నాకు భారం అవుతుంది కాబట్టి ఒక కుర్రోడిని అపాయింట్ చేసుకోవడం జరిగింది. ఎవ్రీ మంత్ ఒక 12,000 ఇవ్వటం జరుగుతుంది. అదేవిధంగా థంబ్నెయిల్స్ క్రియేట్ చేసేటువంటి వారికి కూడా ఒక 4 నుంచి 5,000 అవుతుంది. ప్రతి నెల కూడా 50 నుండి 60 థంబ్నెయిల్స్ తయారు చేయాలి. థంబ్నెయిల్స్ అంటే మీకు తెలుసు కదండి, ఫ్రంట్ వచ్చేటువంటివి. అతనికి కూడా యూట్యూబ్ ద్వారా కొంచెం అమౌంట్ వస్తుంది, కాదంటలేదండి. ఇతరత్ర వస్తువులు కొనడానికి దాన్ని వాడటం జరుగుతుంది. కాబట్టి మీరు చేయగలిగినటువంటి సహాయాన్ని అన్ని సందర్భాలలో నేను చెప్పట్లేదండి. ఇటువంటి అవసరాలు వచ్చినప్పుడు మీ సహాయాన్ని దయచేసి మీరు అందిస్తారని ఆశపడుతున్నాను. అయితే ఎవ్వరికి బలవంతం లేదు, ఎవరిని కూడా ఖచ్చితంగా ఇవ్వాలనేటువంటి విధంగా మాత్రం అడగడం లేదు. ఇష్టమైనటువంటి వారు సహాయం చేసిన తర్వాత వీలుంటే మీకు తప్పనిసరిగా నాకు వాట్సాప్, తెలిసినటువంటి వారు మీలో ఉన్నారు, ఆ వాట్సాప్కి మీ మెసేజ్ని పెట్టండి. మీరు పంపించినట్టు అమౌంట్ని ఇది ఫోన్పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ పంపిస్తే, నా నెంబర్కి పంపిస్తే వాట్సాప్లో కూడా ఆ మెసేజ్ పెట్టండి. తప్పనిసరిగా మీకు రిప్లై ఇవ్వటం జరుగుతుంది. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్.